నమస్తే సార్. నమస్తే. 2 రోజుల నుంచి ఒక టాపిక్ అయితే వైరల్ అవుతుంది సార్. రామ్ చరణ్ గారు మాల వేసుకొని దర్గాకి వెళ్ళారు. ఇది ఎంతవరకు కరెక్ట్? ఇది తప్పు అని కొందరు అంటున్నారు. పర్వాలేదు, అన్ని మతాలు ఒకటే అని ఇంకొందరు అంటున్నారు. మీరేమంటారు సార్? ఆయన వెళ్ళటం కరెక్టే, తప్పేం లేదు, దానిలో వెళ్ళకూడదని ఎక్కడా లేదు. అంటే భారతదేశం లౌకిక రాజ్యం. లౌకిక రాజ్యం అంటే రాజ్యానికి మత స్వభావం ఉండదని, అంటే ప్రభుత్వానికి మత స్వభావం ఉండదు అని. కాబట్టి ఇక్కడ ఏది కూడా రాజ్య మతం కాదు. కాకపోతే హిందూ మతం మెజారిటీ మతంగా ఉంది. అవును సార్. ఇందులో భాగంగా రకరకాల గొడవలు నడుస్తున్నాయి. అంటే ఈయన దర్గాకి వెళ్ళటం అనేది ఎందుకు ఇష్యూ చేస్తున్నారు? ఇష్యూ చేస్తున్న వాళ్ళకు ఒక ప్రయోజనం ఉంది. అంటే పవన్ కళ్యాణ్నో లేకపోతే రామ్ చరణ్నో చిరంజీవినో టార్గెట్ చేయటం కాదు వీళ్ళ ప్రోగ్రాం. రామ్ చరణ్ అక్కడికి వెళ్ళటం వెనకాల ఏఆర్ రెహమాన్ ఉన్నాడు. అవును సార్. ఏఆర్ రెహమాన్కి ఇచ్చిన మాట మేరకు తను వెళ్ళాడు అక్కడికి. ఇక్కడ వాస్తవం వేరు, బయట జరుగుతున్న ప్రచారం వేరు. వాంటెడ్గా రెహమాన్ మీద దాడి ఇది. అవును సార్. రెహమాన్ మీద దాడి, ఇస్లాం మీద దాడి. రెండోది, మెజారిటీ మతం ప్రమాదంలో ఉంది, హిందూ మతం ప్రమాదంలో ఉంది అని ఒక ఆర్గ్యుమెంట్ని జనాల్లోకి పంపు చేస్తున్నటువంటి కొన్ని గ్రూప్స్ ఉన్నాయి. వాళ్ళు ఈ వివాదాన్ని రెచ్చగొడుతున్నారు వాళ్ళ ప్రయోజనాల కోసం ఇప్పుడు రామ్ చరణ్ని వాడుతున్నారు. రామ్ చరణ్ చేసింది తప్పు కాదు. జనరల్గా లౌకిక రాజ్యంలో ఒక సుహృద్భావ వాతావరణం ఉండాలంటే హిందూ మతం తాలూకా పండగలు వాళ్ళు సెలబ్రేట్ చేయాలి. అవును సార్. అలాగే ముస్లిం పండగల్ని వీళ్ళు సెలబ్రేట్ చేయాలి. వీళ్ళ కళారూపాలని వాళ్ళు చూడాలి. అంటే వీళ్ళకి సంబంధించినటువంటి సంగీతాన్ని, సాహిత్యాన్ని వాళ్ళు పాడాలి, అలాగే చదవాలి. అలాగే వాళ్ళకి సంబంధించినటువంటి కళారూపాలని వీళ్ళు కూడా ఆకలింపు చేసుకోవాలి. ఇది జరగాలి అని చాలామంది కొన్ని వందల సంవత్సరాల నుంచి చెప్తున్నారు ఈ దేశంలో. ముట్నూరి కృష్ణారావు గారు కృష్ణాపత్రికలో 1924లో 3 ఎడిటోరియల్స్ రాశాడు దీని గురించి. అంటే మతాల మధ్య సుహృద్భావ వాతావరణం తీసుకురావడానికి ఏం చేయాలి అని. అందులో అది మనకు తెలంగాణ కల్చర్లో కనిపిస్తుంది. అది పీర్ల పండగకి హిందువులు కూడా వెళ్ళి పార్టిసిపేట్ చేసేవాళ్ళు. ఇది రెండోది, ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే మత మార్పిడులు జరుగుతున్నాయి, ఇవన్నీ కూడా చర్చిస్తున్నారు దీనిలో భాగంగా. అదేదో రామ్ చరణ్ని రెహమాన్ ఇన్ఫ్లుయెన్స్ చేసి ఆయన్ని మతం మార్చే ప్రయత్నం చేస్తున్నాడు అన్న లెవెల్లో మాట్లాడేస్తున్నారు. అదొక రాంగ్ పర్సెప్షన్. ఎందుకంటే భారతదేశం దాదాపుగా 1000 సంవత్సరాలు ఇస్లాం పరిపాలనలో ఉంది, 200 సంవత్సరాలు క్రైస్తవ పరిపాలనలో కూడా ఉంది. నిజంగానే ఇలాంటివి జరిగి ఉంటే, ఇలాంటి ప్రోగ్రాం జరిగి ఉంటే ఇక్కడ ఒక హిందువు కూడా ఉండే అవకాశం లేదు. కానీ ఉన్నారు ఇప్పటికీ మెజారిటీ మతం. అయితే మత మార్పిడులు జరిగినాయి, దేశవ్యాప్తంగానూ జరిగినాయి, ఇక్కడ కూడా జరిగింది, తెలంగాణలో కూడా జరిగింది. తెలంగాణలో జరిగినటువంటి మత మార్పిడులు నిజాం నవాబు ప్రధాని వాంటెడ్గా చేయించాడు ఆయన. ఎవరు చేరారు ఇస్లాంలో అంటే కింది కులాల వాళ్ళు చేరారు. అయితే కింది కులాల వాళ్ళు చేరగానే ఇక్కడ ఉన్నటువంటి భూస్వామ్యం అది హిందూ భూస్వామ్యమే. ఇక్కడ ఉన్నటువంటి దొరలు హిందువులే. వాళ్ళు వీళ్ళని పనులకు పిలవడం మానేశారు, ఈ కింది కులాల వాళ్ళని. వీళ్ళకి పని చేస్తే తప్ప పొట్ట గడవదు. ఇదేంటి పనికి ఎందుకు పిలవట్లేదు మీరు అని అడిగితే, ఇప్పుడు మీరు నిజాం నవాబ్తో సమానం కదా, మిమ్మల్ని ఎలా పిలిచి పని చేయించుకుంటాం మేము అన్నారు. అని వేరే ఊరు నుంచి పిలిపించుకుంటామని. మేము పని చేయాలంటే ఏం చేయాలి అంటే, మళ్ళీ మీరు హిందూ మతంలోకి రావాలి. ఏం చేయాలి రావాలంటే అంటే ఆర్య సమాజ్ వచ్చి శుద్ధి కార్యక్రమం చేసి మళ్ళీ హిందువుల్లోకి మారారు వీళ్ళు. అదే జరిగింది తెలంగాణ అంతా. తెలంగాణ చరిత్ర అదే. కాబట్టి ఈ మత మార్పిడులు అనేవి జరిగినాయి, రకరకాలుగా జరిగినాయి. ఇటు వెళ్ళారు, అటు వచ్చారు, ఘర్ వాపసీలు ఉన్నాయి. తమిళనాడులో
ఒక ఊరు అంతా కూడా, అది మీనాక్షిపురం అనే ఊరు. ఆ ఊర్లో కింది కులాల వాళ్ళు ప్రామినెంట్గా ఉంటారు. వాళ్ళు టోటల్గా ఇస్లాంలో కన్వర్ట్ అయ్యారు. అది అహ్మద్ నగర్గా మారింది. ఓ. మీనాక్షిపురం అహ్మద్ నగర్ అని ఆ రోజుల్లో 80s ఓ పెద్ద చర్చ దేశం అంతా. కాబట్టి మత మార్పిడులు జరిగినాయి, కానీ అది అక్కడక్కడ చెదురుమదురుగా జరిగినాయి. కానీ ఈ రోజుకి మెజారిటీ మతం హిందూ మతమే ఉంది ఈ దేశంలో. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకుని, అంటే మెజారిటీ మతంలో గనక మెజారిటీ మతం ప్రమాదంలో ఉంది అనే అభిప్రాయంలో మెజారిటీ మతం ఉంటే అది చాలా ఇబ్బందులకు దారితీస్తుంది. అందుకని అది ఒక రకమైన చాలా సెన్సిటివ్ ఏరియాలో గొడవ చేస్తున్నారు రామ్ చరణ్కి సంబంధించి. రామ్ చరణ్ కాబట్టి కొంత కంట్రోల్డ్గా నడుస్తోంది, కానీ లేకపోతే ఇంకో లెవెల్లో ఉండేది అది. ఏది ఏవైనా ఎట్నుంచి చూసినా ఆయన లోపలికి వెళ్ళటము తప్పు కాదు, బయటకు వచ్చి మాట్లాడిన మాట తప్పు కాదు. ఆయన చాలా స్పష్టంగా నాకు అయ్యప్ప ఆశీర్వాదంతో పాటు అల్లా ఆశీర్వాదం కూడా ఉంటుంది అన్నాడు. అది కరెక్ట్ స్టేట్మెంటే, దానిలో విభేదించాల్సినటువంటి అవసరం కానీ విషయం కానీ ఏమీ లేదు.